వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో రాజీనామాలు చేయించబోతున్నారు అని, ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఎలక్షన్స్ కంటే ముందే మధ్యలో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి అని, అప్పుడు ఎవరి బలం ఏంటో ఆంధ్రప్రదేశ్లో మరోసారి తెలియబోతుంది అని ఈ వార్తలు 3 రోజుల నుంచి గుప్పుమని బయటకు వస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల మీడియాలలో కూడా ఈ వార్తలు క్యారీ అవుతూ ఉండడం కాసింత ఇంట్రెస్టింగ్ అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఆ కాంటెక్స్ట్ని కంప్లీట్గా మిస్లీడ్ చేసుకుంటూ వార్తలు ప్రసారం అవుతున్నట్లు, వార్తలు క్యారీ అవుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి ద్వేషించే మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే నష్టం చేకూరుస్తుందో దాని మీద దృష్టి పెట్టడం వాళ్ళ పని. బట్ ఇక్కడ మరికొందరు కూడా జగన్ గారు రాజీనామా చేయిస్తున్నారు ఎంపీ ఎమ్మెల్యేలతోటని ఆ ప్రచారాన్ని లీడ్ చేస్తూ ఉండడం మరీ ఆసక్తికరం. అసలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో, వాళ్ళ ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారు 3 రోజుల కిందట మాట్లాడినప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏంది? ఒక ఎమ్మెల్యే 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటేస్తాము అని చెప్పి పాలకపక్షం వాళ్ళు పదే అంటూ ఉన్నారు కదా, డిప్యూటీ స్పీకర్ కూడా అంటూ ఉన్నారు కదా. మరి అనర్హత వేటు వేస్తారా అనే ప్రశ్నలు ఏవనెత్తినప్పుడు, అనే చర్చలు ఏవనెత్తినప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానంగా, వాళ్ళు అనర్హత వేటు వేస్తే అనర్హత వేటు వేయకూడదు, అలాగైతే చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి రాలేదు, ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అసెంబ్లీకి పార్లమెంటుకు వెళ్ళలేదు అని చెప్పి అనర్హత వేటు పడ్డ వాళ్ళు ఎవరూ లేరు. అందుకని ఒకవేళ పాలకపక్షం మన మీద అనర్హత వేటు వేస్తే, వాళ్ళ పని చేసి బై ఎలక్షన్స్కు వాళ్ళు సిద్ధపడితే 11 మంది ఎమ్మెల్యేలతోనే ఎందుకు, మిగిలిన 4 ఎంపీలతో కూడా రాజీనామా చేయించి అప్పుడు ఎన్నికలను ఎదుర్కొందాం. అనర్హత వేటు వేయడం అనేది దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఏంటి? అనర్హత వేటు వేయాలి అనే ఆలోచన కూడా దుర్మార్గమే. వాళ్ళు కనుక అటువంటి దుర్మార్గపూరిత నిర్ణయానికి పాల్పడితే ఇక్కడ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలను కూడా రాజీనామా చేయించి ఈ ప్రభుత్వ విశృంఖలత్వాన్ని జనం మధ్య ఎండగడదాం. అప్పుడు మనం కూడా ఎన్నికలు ఎదుర్కొందాము అని. ఇక్కడేమి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయిస్తానని చెప్పలేదు, రాజీనామా చేయించే ఉద్దేశము కాదు. పాలకపక్షం అనర్హత వేటు వేస్తే 11 ఎమ్మెల్యేల మీద అది దుర్మార్గమైన నిర్ణయం కాబట్టి ఆ దుర్మార్గమైన నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ నిర్ణయాన్ని నిరసించుకుంటూ 11 మందే కాకుండా 4 ఎంపీలను కూడా రాజీనామా చేయించి ఎన్నికలు ఎదుర్కొందాం ప్రజాక్షేత్రంలో అన్నది అసలైన కాంటెక్స్ట్. ఇప్పుడు ఇంకా మరి కొంతమంది 10-20 అడుగులు ఇంకెక్కడికో ముందుకేసి అసెంబ్లీకే రావట్లే, వీళ్ళు రాజీనామా చేయిస్తారా, రాజీనామా చేసి జనం దగ్గరికి ఏమని వెళ్తారు, మమ్మల్ని మళ్ళీ ఓటేస్తే మేము అసెంబ్లీకి ఏమి పోములే అని చెప్పి చెప్తారా జనం మధ్య అని చెప్పి ఏదేదో డిస్కషన్ చేస్తూ ఉన్నారు. మనం మొన్ననే మాట్లాడాము, బంతి పాలకపక్షం కోర్టులో వేశారు జగన్ గారు. ఎందుకు వేశారు? అది కూడా పదే మీ మీద అనర్హత వేటు వేస్తామంటే దమ్ముంటే ఆ పని చెయ్యండి. మీరు 11 మంది మీద వేస్తే మిగిలిన 4 ఎంపీలతో కూడా రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోనే తీర్చుకుందాము అన్నది పాయింట్. ఇప్పుడు పాలకపక్షం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారా లేదా అని. ఒకవేళ ప్రకటిస్తే ఏం చేస్తానో జగన్ గారు చెప్పారు. అసలైన కాంటెక్స్ట్ అదే అక్కడ.